నీట్ రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులను సెంటర్లోకి అనుమతిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ హైదరాబాద్ సరూర్ నగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ పవన్, నీట్ ఎగ్జామ్కి సంబంధించి నీట్ యూజీ పరీక్ష పునర్నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థుల్ని లోనికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం సరూర్ నగర్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏర్పాట్లన్నింటినీ కూడా ఎల్బీ నగర్ జోన్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు మనము దాదాపుగా అంటే దేశవ్యాప్తంగా చూస్తే కూడా మొత్తంగా 38,000 మంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో 38,000 మంది లోనికి అనుమతించేందుకు, అట్లాగే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు 38,000 మంది పనిచేస్తున్నారు. ఈసారి బయోమెట్రిక్ సంబంధించి దాదాపుగా 48,000 మంది సిబ్బంది పనిచేస్తోంది. అట్లాగే మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 5,440 సెంటర్లకు సంబంధించి 98,000 పైచిలకు గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు 98,000 గదుల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు చూస్తే కనుక 1,38,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వైలెన్స్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఏఐ ఆధారితంగా చూస్తున్నారు. ఏఐ ఆధారితంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సర్వైలెన్స్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చెప్పి చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎల్బీ నగర్ జోన్ ఏసీపీ కృష్ణయ్య సార్ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, ఇక్కడ ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారో ఆ వివరాలన్నీ సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, చెప్పండి ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లను? ఈరోజు నీట్ ఎగ్జాము ఎల్బీనగర్ డివిజన్ పరిధిలోని 6 సెంటర్లలో, అంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 సెంటర్లలో ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి స్కేల్ ప్రకారము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి సెంటర్ కూడా ఒక ఇన్స్పెక్టర్తో పాటు ఉమెన్ కాంపోనెంట్తో కలిపి కూడా అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇతర వింగ్స్ కూడా, ఇక్కడ స్పెషలైజ్డ్ వింగ్స్ కూడా ఇక్కడ బందోబస్తులో ఉన్నాయి. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంతమంది పరీక్ష రాస్తున్నారు? ఎన్ని సెంటర్లలో రాస్తున్నారు సార్? మా డివిజన్ పరిధిలో 6 సెంటర్లలో ఎగ్జామ్ రాస్తున్నారు. 1,564 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. ముఖ్యంగా ఈ సరూర్ నగర్ జడ్పీఏ పాఠశాలలో 480 మెంబర్స్ ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. ఇక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అసంఘటిత వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా, వాళ్ళకు ఆ అట్మాస్ఫియర్ కల్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ఇవి ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి విషయాలు. అయితే విద్యార్థులు లోనికి వెళ్లే సమయంలో ఇయర్ రింగ్స్తో పాటు నాట్ ఈవెన్ పెన్ను కూడా లోనికి అనుమతించిన పరిస్థితి. వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువుల లోపలనే ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్స్ కూడా లోనికి పంపించట్లేదు. అయితే ఈ మొత్తంగా చూస్తే కనుక దాదాపుగా అంటే వీళ్ళకి సంబంధించి ఈసారి సిబిటీలో కాకుండా పెన్ పేపర్ ఓఎంఆర్ పెన్తో చేసేటువంటి ఓఎంఆర్ షీట్ నింపే విధానంలో ఈ పరీక్షను కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పెన్ను కూడా లోపలనే ఇస్తున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు దేశవ్యాప్తంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో పవన్.